భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. దేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రజాస్వామ్య దేశంగా మారాక దేశ ప్రజలకు భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళే హక్కు, జీవించే హక్కు, పని చేసుకునే హక్కు వచ్చింది. అయినప్పటికీ ఇప్పటికీ మన దేశంలో కొన్ని ప్రాంతాలకి, ప్రదేశాలకి భారతీయులకి వెళ్ళే హక్కు లేదు. కొన్ని ప్రదేశాలకైతే పాస్పోర్ట్ కూడా చూపించాల్సి ఉంటుంది ఆ ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటే. ఏంటి ఇదంతా నిజమా అనుకుంటున్నారా? ఎస్, నేను చెప్పేది నిజమే. హాయ్, హలో, నమస్తే. నేను మీ గురుప్రసాద్ పోతురాజు. ఈ వీడియోలో నేను ఈరోజు భారతదేశంలో భారతీయులకు అనుమతి లేని కొన్ని ప్రదేశాల గురించి, ప్రాంతాల గురించి చెప్పబోతున్నాను. ఎందుకు అలా ఉన్నాయో కూడా చెప్పబోతున్నాను. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వితౌట్ వేస్ట్ టైం, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఈ లిస్ట్లో మొదటగా వచ్చేది చెన్నైలోని హైలాండ్స్ లాడ్జ్. భారతదేశంలోని చెన్నైలో ఒక లాడ్జ్ ఉంది. దీని పేరు హైలాండ్స్. దీనిలోకి భారతీయులు వెళ్ళడానికి కానీ ఉండడానికి కానీ అనుమతించరు. ఈ లాడ్జిలోకి కేవలం విదేశీ పాస్పోర్ట్ ఉన్నవారు, అంటే విదేశీయులకు మాత్రమే అనుమతి ఉంది. దీనికి కారణం వీరు అమలు చేస్తున్న నో ఇండియన్ పాలసీ. ఇక్కడ భారతీయులు ఉండాలి అంటే కేవలం విదేశీ పాస్పోర్ట్ ఉన్న భారతీయులను మాత్రమే అనుమతిస్తారు. గోవా మరియు పుదుచ్చేరిలోని కొన్ని బీచ్లు. మనమందరం గోవా మరియు పుదుచ్చేరి ప్రాంతాలకి విహారయాత్రల కోసం వెళ్తూ ఉంటాం. అక్కడ వసతి కోసం రెస్టారెంట్ మరియు సేద తీరడానికి బీచ్లకు వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ మరియు బీచ్లు భారతీయులను అనుమతించవు. అవి కేవలం విదేశీయులకు మాత్రమే నిర్మించబడ్డాయి. అందులోకి కేవలం విదేశీయులను మాత్రమే అనుమతిస్తారు. లక్షద్వీప్ సమూహంలోని కొన్ని దీవులు, లక్షద్వీపులు భౌగోళికంగా భారతదేశంలో ఒక భాగమైనప్పటికీ ఇక్కడ ఉన్న కొన్ని దీవులలోకి ప్రవేశించడానికి మరియు సందర్శించడానికి అనుమతి లేదు. కేవలం భారతీయులకు మాత్రమే కాదు, విదేశీయులకు కూడా ఇక్కడ ఉన్న కొన్ని దీవులలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఇక్కడ ఉన్న కొన్ని దీవులలో అగట్టి, కద్మత్, బంగారం లాంటి దీవులను సందర్శించడానికి కేవలం విదేశీ పౌరులకు మాత్రమే అనుమతి ఉంది. అలాగే భారతీయులకు మినికాయ్ మరియు ఆమిని వంటి కొన్ని దీవులను మాత్రం సందర్శించడానికి అనుమతి ఉంది. దీనికి అక్కడ ఉన్న పర్యాటక చట్టం ఒక కారణం. హిమాచల్ ప్రదేశ్లోని మలానా గ్రామం. హిమాచల్ ప్రదేశ్లో ఒక మారుమూల ఉన్న కుగ్రామం మలానా. ఈ గ్రామంలోకి భారతీయులు ప్రవేశించడానికి అనుమతి లేదు. ఆ గ్రామంలోని దేవాలయాలకు కూడా అనుమతి లేదు. ఆ గ్రామంలోని ప్రజలను, వస్తువులను కూడా భారతీయులు ముట్టుకోవడానికి లేదు. ఈ గ్రామంలోని ప్రజలను భారతీయులు టచ్ మీ నాట్ అని పిలుస్తారు. అసలు ఎందుకిలా అంటే, క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ భారతదేశంపైకి యుద్ధానికి వచ్చినప్పుడు మొదట పురుషోత్తముడితో పోరాడాల్సి వస్తుంది. ఆ యుద్ధంలో గాయపడిన సైనికులు తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతారు. ఆ ఉండిపోయిన సైనికులతో ఈ గ్రామం నిర్మించబడింది. ఈ సైనికులను ఆ గ్రామ ప్రజలు తమ పూర్వీకులుగా భావిస్తారు. ఇక్కడ ప్రజలు మాట్లాడే భాష కాన్షీ భాష. ఇది బయట ప్రజలకు అర్థం కాదు. వారు భారతీయులను తమ గ్రామంలోకి అనుమతించరు. నార్త్ సెంటినల్ ద్వీపం. నార్త్ సెంటినల్ ద్వీపం అండమాన్ దీవులలో ఒక ద్వీపం. ఇది బంగాళాఖాతంలో ఉంది, కానీ ప్రధాన దీవి అయిన అండమాన్ నుండి విడిగా దూరంగా ఉంటుంది. ఇది అద్భుతమైన బీచులకు, దట్టమైన అడవులకు మరియు పగడపు దిబ్బలకు పేరు పొందింది. కానీ ఈ ద్వీపంలోకి వెళ్ళడానికి ఒక్కరికి కూడా అనుమతి లేదు. కారణం, అక్కడ ఉన్న సెంటినలీస్ తెగ. ఈ తెగ నేటికి ఆది మానవుల మాదిరి అడవుల్లోనే జీవిస్తున్నారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. ఈ దీవిలోకి ఎవరైనా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నవారు వారి బాణాలతో కొట్టి చంపేస్తుంటారు. విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం ఈ దీవిలోకి బయట వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా నిషేధం విధించింది. కోసోల్ కేఫ్. దీన్నే ఇజ్రాయెల్ కేఫ్ అని కూడా అంటారు. హిమాచల్ ప్రదేశ్లో కసోల్ అనే ఒక మారుమూల కుగ్రామం ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులు, అందమైన ప్రదేశాలు చూడడానికి ఎక్కువగా విదేశాల నుండి యాత్రికులు వస్తుంటారు. ముఖ్యంగా ఇజ్రాయిలీ యాత్రికులు ఎక్కువ. కనుక వారి కోసం ఇక్కడ ఒక కేఫ్ని ఏర్పాటు చేశారు. దీన్నే ఇజ్రాయెల్ కేఫ్ అని కూడా అంటారు. ఇందులోకి భారతీయులను అనుమతించరు. కేవలం పాస్పోర్ట్ ఉన్న విదేశీ పౌరులను మాత్రమే అనుమతిస్తారు. ఈ విషయం 2015లో జరిగిన ఒక సంఘటన ద్వారా బయటపడింది. సో ఇది గాయ్స్ ఇవాల్టి వీడియో.
మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైన్ ఇన్, బై బై.